హలో గాయ్స్, ఇప్పుడైతే మనం thumbnail ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఏం లేదు, పిక్స్ అట్లకే ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని యూట్యూబ్ thumbnail సైజ్లో కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఏ టాపిక్ మీద అయితే చేస్తున్నామో ఆ టాపిక్కి సంబంధించి 2 ఫోటోలు తీసుకోవాలి. నేను ఇప్పుడు నా హోమ్ టూర్ అనే టాపిక్ మీద తీసుకుంటున్నాను కాబట్టి నేను 2 పిక్స్ తీసుకున్నాను. దానిలో మనకు అవసరమైన పార్ట్ మొత్తం రిమూవ్ చేసేయండి. గూగుల్లో రిమూవ్ బీజీ అని కొడితే వస్తుంది. దానిలో పోయి మీకు రిమూవ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ మొత్తం. దానికి మనం ఇంకొక ఫోటోకి రెండుకి రిమూవ్ బీజీ చేసేయండి. చేసేసినాక దాన్ని బార్డర్లు కొంచెం ఎరేజ్ చేయండి. అన్లెస్ పార్ట్ అది ఎరేజ్ చేసిన తర్వాత దానికి కూడా చేసుకోండి, ఇంతకుముందు దానికి కూడా చేసుకొని దాన్ని బిగ్ సైజ్గా చేసి పెట్టేసేయండి. పైనకి లాంగ్ ఉంచండి. తర్వాత మనం ఇంకొక ఫోటో చెప్పాను కదా, దాన్ని బ్యాక్గ్రౌండ్ తీసేసి ఇలా తీసుకుని రండి. తీసుకొచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఏంటంటే thumbnailని ఒక కలర్ఫుల్గా చేయాలంటే ఫస్ట్ స్టిక్కర్లోకి వెళ్ళి మనకు రెడ్ ఉంది కదండి, ఈ రెడ్ది స్క్రీన్ తీసుకొని తర్వాత నెక్స్ట్ ఏంది ఎల్లో తీసుకొని ఆపోజిట్లో పెట్టేసేయాలి. ఎల్లో ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది తీసుకొని దీనికి ఆపోజిట్లో పెట్టేసేయండి. ఇట్లా కనిపిస్తుంది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కింద ఉన్నాయి కదండి లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఆ కింది వాటిని మీనికి తీసుకొచ్చుకోండి. తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. 2 ఫోటోలని అడ్జస్ట్ చేసుకొని ఈ పర్సన్కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసేయండి. చిన్నగా స్ట్రోక్ ఇచ్చేసేయండి వైట్ కలర్ది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు లైటింగ్ కావాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డల్గా ఉంది కాబట్టి ఒక లైటింగ్ పెడదాం. దానికి సన్ స్క్రీన్ లైట్ తీసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడైతే మనకు మంచిగా అనిపిస్తుందో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని మనం ఏం చేయాలంటే కొంచెం ఎరేజ్ చేయండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం స్ట్రోక్ ఎక్కువ కనబడుతుంది కదా, దాన్ని కొంచెం ఎరేజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం దీని తర్వాత ఏం చేయాలంటే కొంచెం స్క్రీన్ తక్కువ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి దీన్ని రెండుని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది గూగుల్లో తెలుగు ఫాంట్ అని చెప్పి ఒకటి టైప్ చేయండి. అక్కడ మీకు ఇష్టమైన ఫాంట్ టైప్ చేయండి. ఫాంట్ కానీ టెక్స్ట్ కానీ టైప్ చేయండి, అది మీకు తెలుగులో ఇచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఇప్పుడు హోమ్ టూర్ కదా, నా హోమ్ టూర్ అని పెట్టాలని అనుకున్నాను నేను. ఇప్పుడు నా అని ఒకటి టైప్ చేసి అక్కడ టెక్స్ట్ వస్తుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఇట్లా ఆ 3 లెటర్స్ని కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చి బ్లెండింగ్ ఆప్షన్లో మల్టిప్లై అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ సైజ్ సరిపోతలేదు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలంటే ఆ పర్సన్ని కొంచెం తక్కువ చేసి ఇప్పుడు ఆ టెక్స్ట్ని అన్నిటిని కరెక్ట్ సెట్ చేయాలి. ఒక్కొక్కటి తీసుకొని సెట్ చేయండి. సేమ్ బ్లెండింగ్ తీసుకొని మల్టిప్లై చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి టూల్ అది సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టిప్లై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లైన్స్ అని సెర్చ్ చేయండి. స్టిక్కర్లోకి వెళ్ళి లైన్స్ అని సెర్చ్ చేసినాక మీకు ఇక్కడ అది కనబడుతుంది. ఇగో ఇది ఈ స్పార్కిల్స్ అనేవి కనబడతాయి. దీన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే కొంచెం లుక్ వచ్చేటట్టు పెట్టండి. మ్యాక్సిమం అయితే అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కనబడుతుంది, మనం వీడియో చేస్తున్నాం కాబట్టి లోపలికి వచ్చి చూస్తారు వాళ్ళు, వీడియో లోపలికి వచ్చి. కాబట్టి మనం మీరు మొత్తం కనిపించకుండా కొంచెం బ్లర్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇంకొక స్టిక్కర్ చూపిస్తాను మీకు. సేమ్ ఒక లుక్ రానికి లైన్స్ అని సెర్చ్ చేస్తే ఇది ఇక్కడ ఉంది, ఇది కొంచెం లుక్ వస్తుంది కాబట్టి దీన్ని తీసుకొని ఆ పక్కల టెక్స్ట్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి ఒక లుక్ వచ్చేసింది కదా. మనం దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నమాట, కలర్ అడ్జస్ట్మెంట్స్. కాబట్టి నెక్స్ట్ వేరే యాప్లోకి వెళ్ళాలి. అంతకుముందు కొంచెం లుక్ క్రియేటివ్గా కావాలి కాబట్టి ఒకటి రోడ్ అని స్టిక్కర్లో తీసుకున్న తర్వాత దాన్ని పర్సన్ వెనకాలకి పంపించి కొంచెం ఎరేజ్ చేసుకోండి. కరెక్ట్గా ఇంట్లోకి వెళ్తున్నట్టు మనం ఒక రోడ్ మ్యాప్ లాగా ఇంట్లోకి వెళ్తున్నట్టు పెట్టి కనిపిస్తుంది కదండి, ఆ లాస్ట్లో ఆ మూవ్ని ఎరేజర్ టూల్ తీసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాన్ని ఎరేజ్ చేసుకోండి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా, దాన్ని పెట్టేసి అడ్జస్ట్ చేసుకోండి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్నాప్సీడ్ అనే అప్లికేషన్లోకి వెళ్ళి కలరింగ్ అడ్జస్ట్మెంట్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ అలాగే చేసుకోండి. అన్నీ కొంచెం పెంచేసుకొని ఏడం మీకైతే మంచిగా అనిపిస్తుందో అక్కడ ఆపేసేయండి. ఏడం మీకైతే మంచిగా అనిపిస్తుందో అక్కడ ఆపేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే మీకు ఇక్కడ టూల్స్లో కర్వ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ కర్వ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఈ పైన అనేది బ్రైట్నెస్ అనమాట కొంచెం పెంచి కింద డార్క్నెస్ కొంచెం తగ్గించి టూల్స్లోకి వెళ్ళి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి దాని తర్వాత మీకు ఏం కావాలంటే ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అనమాట, అంటే మీకు షార్ప్నెస్ ఎక్కువ కనబడుతుంది. ఇది పెంచుకోండి. దీని తర్వాత టోటల్ కాంట్రాస్ట్ ఇచ్చేసి సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్ రూమ్లోకి తీసుకురండి. ఇక్కడ మనం అయితే కలర్స్ చేసుకుందాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ కావాలి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, క్లారిటీని టెక్స్చర్ని పెంచేసుకోండి. దీజ్ అంటే బ్రైట్నెస్ పెరుగుతుంది, కొంచెం పెంచేసుకోండి దాన్ని. డీటెయిల్స్లోకి వెళ్ళి మళ్ళీ షార్పింగ్ 50 పెట్టి నాయిస్ రిడక్షన్ 25, కలర్ నాయిస్ రిడక్షన్ కూడా 25 పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ కలర్ గ్రేడింగ్ అండి. దీనిలో ఫస్ట్ షాడోస్ ఉంటుంది. మీకు ఎక్కడెక్కడైతే కలర్ది షాడో ఉందో దాన్ని తక్కువ వేసుకోండి. దాని తర్వాత మిడ్ టోన్స్ మధ్యలో కనిపించే కలర్స్ దాన్ని తక్కువ మీకు ఎక్కడ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత హైలైట్స్ ఎక్కడెక్కడ బ్రైట్నెస్ పెంచాలో పెంచేసుకోండి. తర్వాత ఫుల్ కలర్ ఉంటుంది, దాన్ని పెట్టేసి సేవ్ చేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి, చేస్తాను నేను.